దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దినమందు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లలుగా ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనతో ఉండాలని మనం కోరుకుంటా ఉంటాం. దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించాలని ప్రతి వారికి ఆశ, ఆలోచన కలిగి ఉంటది. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో ఆదికాండము 18వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని అడుగుతా ఉన్నాడు. ఈ మాట మనం చూస్తే ఎందుకు భక్తుడిలాగా చెప్పాడు ఏంటని మనం గమనించినట్లయితే, దేవుడు ఎవరిని దాటిపోకుండా ఉంటాడు. దేవుడు దాటిపోకుండా మనం ఆపటానికి మనం ఏమి చేయాలని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దినాన. దేవుని వాక్యంలో ఇక్కడ అబ్రహాము యొక్క సంగతి మనం చూస్తూ ఉన్నాము. ఈ మాట ఎవరు చెప్పారు? అబ్రహాము చెప్తున్నాడు. ఎవరితో? దేవునితో చెప్తా ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ జరిగిన ఒక సంఘటన ఏదంటే, దేవుడు అబ్రహాము దగ్గరికి రాలేదు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడయ్యా అంటే, సొదొమ గొమొర అనేటువంటి 2 పట్టణాలని నాశనము చేయటానికి వచ్చాడు. ఆ 2 పట్టణాల్లో ఏమైందంటే, గొప్ప పాపము విస్తారమైపోయింది. పాపము విస్తారమైపోయి దేవుడు దాన్ని సహించలేక దానిని నిర్మూలన చేయటానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఆదికాండంలోనే మనం 6వ అధ్యాయంలో 5, 6 వచనాలు మనం చూస్తే అక్కడ రాస్తున్నాడు కదా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెనని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు భూమిని సృజించాడు. భూమిని సృజించిన తర్వాత ఏమైంది? నరులను సృజించాడు. ఆ నరులను సృజించినప్పుడు నరుల జీవితాలు ఎలా ఉన్నాయా అంటే, బాల్యము నుంచి కూడా ఏమైందట, వారి యొక్క హృదయములు చెడ్డమైపోయిందట. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనాన్ని చూశారు. వారి హృదయాల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదట. కేవలము చెడ్డదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ చెడ్డదనేటువంటి తలంపులను చూసిన దేవుడు భూమిని, నరులను సృజించినందుకు ఆయన సంతాపపడి హృదయములో నొచ్చుకున్నాడని రాస్తున్నాడు అన్నమాట. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. కాబట్టి ఏమైంది? 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నోవాహుతో మాట్లాడి నోవాహును కాపాడటానికి ఒక ఓడను సిద్ధం చేసి మిగిలినటువంటి సృష్టి అంతను కూడా నాశనం చేశాడు. ఆ సృష్టి నాశనం అయిపోయిన తర్వాత నోవాహు సంతానం ద్వారా మరలా గొప్ప విస్తారమైన జనాంగాన్ని ఆయన కలుగు చేశాడు. అయితే ఇప్పుడేమైందంటే, ఇప్పుడు వారు కూడా చెడిపోయారట. వారు కూడా చెడిపోయారు. ఎంతగా చెడిపోయారయ్యా అంటే, వారు ఇప్పుడు భయంకరమైనటువంటి పాపముతో నిండిపోయారు. ఇక్కడ 2 పట్టణాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 2 పట్టణాలు ఏంటి? సొదొమ, గొమొర అని చెప్పండి. ఆ 2 పట్టణాల్లో ఎంత గొప్ప పాపం ఉందంటే, ఇక్కడ 3 వ్యక్తులు వచ్చారు. ఎవరు? దేవుని యొక్క దూతలు వచ్చారని రాస్తున్నాడు. బహుశా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడై ఉండవచ్చు. ఆడ దేవుని దూతలను రాస్తున్నాడు ముందు. ఆ తర్వాత దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేస్తున్నాడు. 3 వచ్చారు కనుక త్రిత్వం అనేది మనకు అక్కడ చూస్తూ ఉంటాము. ఏది ఏమైనప్పటికీ కూడా 3 దైవ సంబంధమైనటువంటి వారు పరలోకములో నుంచి భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు? సొదొమ గొమొరల యొక్క పాపాన్ని భరించలేకుండా వచ్చారు. ఇందాక చదివినటువంటి 6వ అధ్యాయంలో రాస్తాడు కదా, భూమి మీద మనుషుల పాపము బహు ఘోరమైపోయిందని దేవుడు చూడలేకపోయాడు. భూమి దానిని భరించలేకపోయిందట. దేవుడు దాన్ని చూడలేక ఆ పట్టణాలని నాశనం చేయడానికి వచ్చాడు. అంతకుముందు నోవాహు దగ్గర ఏం చేశాడు? సమస్త మానవాళిని నాశనం చేశాడు. అయితే నోవాహుతో వాగ్దానం చేశాడు. ఏమని? ఇక మీదట
ఒకేసారి ఇలాగ ఎవరిని కూడా నేను నాశనం చేయనని చెప్పాడు. ఇప్పుడు ఏమైందంటే సొదొమ గొమొర్రా అనేటువంటి 2 పట్టణాల యొక్క పాపం అనేది గొప్పదైపోయింది. ఇక్కడ 18వ అధ్యాయంలో ఆదికాండంలో 20వ వచనం మనం చూస్తా ఉంటాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర్ర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిదో లేదో సూచనను చేయని యెడల నేను తెలుసుకుందును అనేను అని రాస్తున్నాడు. ఇక్కడ దేవుడట సొదొమ గొమొర్రాల గూర్చినటువంటి మొర్ర గొప్పగా ఉందని, అదే పాపము బహు విస్తారముగా ఉందని దేవుని దగ్గరికి ఆ మొర్ర చేరిందట. ఆ మొర్ర చేరింది గనక ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు? ఆయన దిగి వచ్చి అది సంపూర్ణమైనదో లేదో చూచి దానిని నాశనం చేయడానికి వచ్చాడు. నాశనము చేయడానికి వచ్చాడు. సంపూర్తి అయినప్పుడు దాన్ని నాశనం చేయబడాలి. నోవాహు దినాలు అలాగే ఉంది కాబట్టి నాశనం చేశాడు. ఇప్పుడు కూడా సొదొమ గొమొర్రాల యొక్క మొర్ర గొప్పది గనక, భూమి దాని పాపాన్ని భరించలేకపోతుంది గనక అక్కడ సంపూర్ణతను చూచి దాన్ని నాశనం చేయడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు అయితే భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు సొదొమ గొమొర్రాల మీద దగ్గరకు వెళ్తున్నప్పుడు మధ్యలో ఎవరు కనపడ్డారు? అబ్రహాము కనపడ్డాడు. అబ్రహాం కనపడినప్పుడు దేవుడు అక్కడికి వస్తూ ఉండగానే అబ్రహాం ఆయన చూశాడు. ఆయన చూసి అబ్రహాము దేవునితో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? దేవా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు అని అడుగుతున్నావు. నీ దాసుని దాటిపోవద్దు. ఆయన ఎక్కడికో వెళ్తా ఉన్నాడు. ఎక్కడికో వెళ్తా ఉన్నటువంటి ఆయన మధ్యలో కనపడ్డటువంటి అబ్రహాము దగ్గర నిలబడినప్పుడు నన్ను దాటిపోవద్దు అంటున్నాడు. నన్ను దాటిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని దాటిపోకుండా ఉండాలంటే మన జీవితాల్లో కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. దేవుడు మనం దాటిపోకుండా ఉండాలంటే ఆయనను ఆపగలిగేటువంటి ఆ యొక్క స్థితి మన జీవితాల్లో ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు దాసుడు అని పలుకుతా ఉన్నాడు. దాసుడు అంటే ఎవడు? పనిచేసేవాడు. దాసుడు అంటే ఎవరు? తగ్గించుకునేవాడు. దాసుడు అంటే ఎవరు? ప్రతిదానికి కూడా తల వంచుకునేవాడు దాసుడు. దాసుడు అంటే ప్రతిదానికి తల వంచేవాడే దాసుడు. అంతేగాని దాసుడు అంటే ఒక దగ్గర తల వంచి ఒక దగ్గర తల ఎగరేసేవాడు కాదు. ఇక్కడ దేవుడితో చెప్తున్నాడు, నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. మన జీవితాల్లో దేవుని యొక్క దాసులుగా మనం ఉండగలగాలి. ఎందుకనే ఈ మాట చెప్తున్నాడంటే పౌలు గారు చెప్తా ఉంటాడు కదా, దేవుడు మనలో పాపం అనే దాస్యం కింద నుంచి విడిపించాడు, దేవుని పిల్లలుగా చేశాడు. దేవుని పిల్లలుగా చేసినటువంటి ఆయన మరొక మాట ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనము లోకానికి పాపానికి దాసులం కాదు కానీ దేవునికి దాసులం అని చెప్తున్నాడు. ఎవరికి దాసులమట? దేవునికి దాసులం. దేవుని దాసులం అయితే దేవుడు మనల్ని దాటిపోడు. దేవుని దాసులముగా ఉండగలిగితే దేవుడు మనల్ని దాటిపోడు అని చెప్తున్నాడు. అబ్రహాము యొక్క జీవితంలో అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దని బ్రతిమలాడుకున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అయ్యా ఇదిగో నేను సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్తున్నాను, వాటిని నాశనం చేయాలని. వాటి పాపము యొక్క భారం ఎక్కువైపోయింది. అది కారణం 19వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు కదా, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకురమ్మని అతనితో చెప్పారు. ఏమన్నట? బాలురు వృద్ధులు ప్రజలందరూ సొదొమ గొమొర్రాల నుంచి నలుదిక్కల నుంచి కూడా కూడి వచ్చారట. వారు పండుకునే సమయానికి
అందరూ కూడి వచ్చి తలుపు కొట్టి లోతుతో చెప్తున్నారు, ఇదిగో నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు బయటకు తీసుకురా, మేము వాళ్ళతో కూడాలి, పాపం చేయాలి. సొదొమ గొమొర్రా యొక్క పాపము బహు భయంకరమైంది. ఆ పాపము ఇప్పుడు మేము చేయాలి కాబట్టి వారిని బయటకు తీసుకురామని చెప్పి వారిని బయటకు తీసుకురామని లోతుని బలవంతం చేస్తా ఉన్నారు. అంత గొప్ప పాపము అక్కడ ఉన్నది. అది దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అదిగో ఆ పట్టణాన్ని నాశనము చేయటానికి వచ్చాడు కాబట్టి అబ్రహాం దగ్గరికి రాలేదు. అయితే ఆ మధ్యలో అబ్రహాం కలిశాడు. అప్పుడు అబ్రహాంతో కలిసినప్పుడు అబ్రహాం అడుగుతున్నాడు, దేవా నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దు నాయన అని అడుగుతున్నాడు. దేవుడు మన మీద కటాక్షాన్ని కలిగి ఉండాలంటే, దేవుడు మనల్ని దాటిపోకుండా ఉండాలంటే మొట్టమొదట మన జీవితాల్లో దేవునికి దాసులంగా ఉండగలిగే ఆ మనస్సు మన జీవితాల్లో ఉండాలి. దాసులుగా ఉండగలిగే మనస్సు అంటే ఏంటి? తగ్గించుకునే స్వభావం ఉండాలి. తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఇప్పుడు అబ్రహాం దగ్గర ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు తెలుసా? 318 మంది ఉన్నారు. 318 మంది పని వాళ్ళు ఉన్నారు అబ్రహాం దగ్గర. అంతమంది పని వాళ్ళు ఉన్నారంటే ఎంత గొప్పవాడు అబ్రహాము. అంత గొప్పవాడు ఇప్పుడు ఏమంటున్నాడు దేవునితో? నీ దాసుని దాటిపోవద్దంటున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడాయా అంటే తన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చి దేవుడు గొప్పవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఎదుట నేను ఏమి కూడా పనికిరాని వాడిని చెప్తున్నాడు. దేవుని ఎదుట నేను ఏమి పనికిరాని వాడిని. తగ్గించుకోవాలి. మన జీవితాల్లో మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడని మనం చాలాసార్లు చెప్పుకున్నాం వాక్యం ద్వారా. కాబట్టి ఇక్కడ దేవుడు మహోన్నతుడు. అదే మనం గతంలో చెప్పుకున్నట్టుగా బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు ఏం చెప్తున్నాడు? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉంది. ఎందుకంటే ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన దేవుడు. అయితే ఇక్కడ అబ్రహాం కూడా అంటాడు కదా, నేను తగ్గించుకోవాలి. కారణం ఏంటంటే ఆయన గొప్పవాడు, సృష్టికర్త, సమస్తము చేయగలిగినటువంటి ఆ యొక్క గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన. నేను తగ్గించుకోవాలని చెప్పి అడుగుతున్నాడు. నీ దాసుని దాటిపోవద్దు. ఎప్పుడు దాటిపోయా అంటే దాసులుగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని దాటిపోడు. మన జీవితాల్లో దేవుని కటాక్షాన్ని మనం పొందగలిగితే దేవుడు మనల్ని దాటిపోడు. దేవుని కటాక్షాన్ని పొందాలి. మనం దేవుని కటాక్షం పొందాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం దేవునికి అనుకూలంగా ఉండకుండా, దేవునికి ఇష్టమైన వారంగా ఉండకుండా దేవుని కటాక్షం అనేది దొరకదు మనకి. ఎబ్రీ పత్రికలో మనం చెప్పుకున్నాము, 11వ అధ్యాయం 6వ వచనం ఏమని చెప్పుకున్నాము? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేము. కటాక్షం కావాలంటే ఏం కావాలి? ఆయనకి ఇష్టమైన వారంగా ఉండాలి. అలాగే ఇప్పుడు అబ్రహాం యొక్క జీవితంలో దాసుడుగా ఉన్నాడు. దాసులను పిలిపించుకున్నాడు. దాసులని చెప్పుకుంటున్నాడు. నీ దాసుడు అని చెప్తున్నాడు దేవుని దగ్గర. అది ఎలా చెప్పగలిగాడయ్యా అంటే అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచాడు కనుక విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క కటాక్షాన్ని ఆయన పొందగలిగాడు. దేవుని కటాక్షం ఉన్నది. దేవునికి దాసుడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయన దాటిపోడని ఎరిగిన వాడే, దేవా నన్ను దాటిపోవద్దు అని అడుగుతున్నాడు. నన్ను దాటిపోవద్దు. దేవుడు మనల్ని దాటిపోకుండా ఉండాలంటే మరొకటి మనం చేయగలగాలి. ఆ దేవునితో మనకున్న గొప్ప సంబంధం మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. దేవునితో మనకున్న సంబంధాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని పర్యాయాలు మనకి బంధువులు ఉండొచ్చు. ఆ బంధువులు మనం ఉన్న ప్రాంతాల్లోకి వస్తారు, కానీ మనల్ని కలవకుండా వెళ్ళిపోతాం కదా. మనం కలవకుండా వెళ్ళిపోతాం. వాళ్ళు వచ్చారని వెళ్ళిపోయారని తెలిసినాక ఏంటి కలవకుండా వెళ్ళిపోయామంటే ఏదో సాకులు చెప్తా ఉంటారు. అయితే ఎందుకు కలవకుండా వెళ్ళిపోయారు వాళ్ళు? మనకి వారికి మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. మనకి వారికి మధ్యలో ఏమైంది? అభిప్రాయ భేదాలు కలిగి ఉంటాయి. లేదా మనకి వారికి మధ్యలో ఉంటుండే రిలేషన్ సంబంధం అనేది చిన్న తేడా పడింది. అందువలన వారు ఇక్కడికి వచ్చి కూడా
వాళ్ళని కలవకుండా వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా దగ్గరకు వచ్చాడు. కానీ ఇప్పుడు ఎవరిని కలిశాడు? ఆయన అబ్రహామును కలిశాడు. ఎందుకు కలిశాడంట? అబ్రహాముకి దేవునితో ఉన్న సంబంధం, అబ్రహాముకి దేవునితో ఉన్నటువంటి ఆ బంధం అనేది చాలా గట్టిదన్నమాట. అందుకనే ఆ అబ్రహాము దేవుని మధ్యలో ఉన్నటువంటి ఆ బంధము ఎప్పటికి కూడా మారిపోలేదు కాబట్టి అది గట్టిగా ఉంది కనుక దేవుడు వెళ్తున్నటువంటి దారిలో ఉన్నటువంటి అబ్రహామును దర్శించాడు. దర్శించి దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు. అబ్రహాం అడుగుతున్నాడు, నీ యొక్క కటాక్షం నా మీద ఉంటే నన్ను, నీ దాసులను దాటిపోవద్దు. వారు దాటిపోకుండా ఉండాలంటే మరలా ఇంకోటి చేయాలి. అక్కడ అబ్రహాం ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళు దాటిపోకుండా ఉండటానికి, అయ్యా నేను కొంచెం నీళ్లు తెచ్చదను, దయచేసి కాళ్ళు కడుక్కోండి, ఆ చెట్టు కింద అలసట తీసుకోండి, కొంచెం ఆహారం తీసుకొని సిద్ధం చేసి తెస్తాను, దానిని తిని మీరు ప్రాణాలని బలపరుచుకోండి, అప్పుడు మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించమని చెప్తున్నాడు. నా ఆతిథ్యాన్ని స్వీకరించాడు. మనం ఆతిథ్యం ఇవ్వగలిగితే మన దగ్గరకు వస్తారు. ఆతిథ్యం ఇవ్వకపోతే వస్తాడు ఎవడైనా? కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళామనుకో, వచ్చారండి, సంతోషం, రండి కూర్చోండి అంటారు, ఏమైనా పెడతారు, తింటా ఉంటారు కదా. కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి వెళ్తే ఎందుకు వచ్చారని అంటారు. ఎందుకు వచ్చారంటే ఏమవుతుంది? మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కదా, మళ్ళా వెళ్ళలేము. అయితే ఇక్కడ అబ్రహాము ఎందుకు వచ్చావు దేవా అంటలేదు. ఏమంటున్నాడు అబ్రహాము? దేవా నీ దాసును దాటిపోవద్దయ్యా, కొంచెం నీళ్ళు వేస్తాను, కాళ్ళు కడుక్కో, దూరం నుంచి వచ్చారు మీరు ఆ చెట్టు కింద కొద్దిసేపు సేద తీర్చుకోండి, నేను కొంచెం ఆహారం సిద్ధం చేస్తాను, దాన్ని భుజించి అప్పుడు మీ ప్రాణాలను బలపరుచుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అంటే ఆతిథ్యము. దేవుడు మనల్ని దాటిపోకుండా ఉండాలంటే ఆతిథ్యం ఇవ్వగలిగిన వారంగా మనం ఉండాలి. ఆతిథ్యాన్ని ఇవ్వగలిగినప్పుడు దేవుడు మనల్ని దాటిపోడు. దేవుడికి ఏం పెట్టామనేది ముఖ్యమైనది కాదు కదా. చాలా పర్యాయాలు ఏం పెట్టారన్నది కాదు. కొంతమంది పెడతారు, మంచి పంచభక్ష పరమాణాలు పెడతారు, అయితే పెట్టి కొనుక్కుంటా ఉంటారు. కొంతమంది కొంచెం చన్నీళ్ళు ఇస్తారు కదా, కానీ సంతోషంగా ఇస్తారు. అందుకే యేసుప్రభువు చెప్తా వచ్చాడు, ఇదిగో ఎవడైతే నా పేరట ఒకని చేర్చుకొని వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాడో వానికి పరలోకమందు ఫలము కలుగుతుందని చెప్పాడు. దేవుని పేరట ఒకరిని చేర్చుకొని వాళ్ళకి గిన్నెడు నీళ్ళు ఇచ్చినప్పుడు, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఫలం వాళ్ళకి కలుగుతుంది. అంతేగాని వాడు వచ్చాడు కదా అని కూర్చోబెట్టి పెట్టకపోతే తప్పదనుకొని ఆయన పెడతా ఉంటే, కొనుక్కుంటా ఉంటే దానికి ప్రయోజనం ఉండదు అన్నమాట. అయితే ఇక్కడ అబ్రహాము ఏం చేశాడంట, మీరు సేద తీర్చుకోండి అయ్యా, కాళ్ళు కడుక్కోండి, సేద తీర్చుకోండి, ఆహారం సిద్ధం చేస్తాను, దాన్ని భుజించి మీరు బలం పొంది అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అడుగుతున్నాడు. అంటే ఆతిథ్యం స్వీకరించమని అడుగుతున్నాడు. ఆతిథ్యం స్వీకరించమని దేవునికి బలవంతం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు భూమి మీద ఎక్కడా భోజనం చేయలేదు కదా. దేవుడు భూమి మీద ఎక్కడా భోజనం చేయడం, ఒకే ఒక దగ్గర, ఎక్కడ అబ్రహాము దగ్గర మాత్రమే ఆయన భోజనం చేశాడు. మరి ఎక్కడ కూడా దేవుడు భోజనం చేసినట్టుగా మనకు రాయబడలేదు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని కటాక్షాన్ని పొందాడు. దేవుని కటాక్షం పొంది దేవుని దాసులుగా తగ్గించుకొని ఆతిథ్యాన్ని సిద్ధపరిచాడు కనుక దేవుడు ఆయన దాటిపోలేకపోయాడు. కొన్నిసార్లు మనం కూడా ఎవరైనా వస్తే బలవంతం చేస్తాయా, భోంచేయండి తప్పదు, మీరు తినేళ్ళాలంటాం. వాళ్ళు ఏం చెప్తారు, లేదమ్మా ఇప్పుడే భోంచేసి వచ్చాము, లేకపోతే కడుపు పట్టదమ్మా, పొట్ట సరిపోదమ్మా, పొట్టంతా బిర్రుగా ఉంది, అది తిన్నాను ఇది తాగాను ఇది తాగాను, ఇది తినలేను, మరోసారి వచ్చినప్పుడు తింటానని చెప్తాం కదా. అదే దేవుడు కూడా అలా చెప్పొచ్చు. ఇక్కడ వద్దయ్యా ఇప్పుడే మన్నాన్ని తినొచ్చాను పరలోకంలో అని చెప్పొచ్చు. లేకపోతే ఇప్పుడే నేను పరలోకం నుంచి వచ్చాను కాబట్టి నేను ఇక్కడ భూమి మీద ఎక్కడ తినలేనని చెప్పొచ్చు. కానీ ఏం చేస్తాడు దేవుడు? అబ్రహామును దాటిపోకుండా ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించాడు. అని జ్ఞాపకం చేస్తున్నాడు.
కనుక దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనం దాటిపోకుండా ఉండాలంటే మన జీవితాలు ఏముండాలంటున్నాడు? దాసులుగా మనం తగ్గించుకోవాలి. దాసులుగా తగ్గించుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని కటాక్షం పొందాలి. దేవుని కటాక్షాన్ని పొందిన తర్వాత దేవునికి ఆతిథ్యం ఇయ్యగలిగిన వారంగా మనం ఉండగలగాలి. మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి. మనస్ఫూర్తిగా దేవునికి ఆతిథ్యం ఇవ్వగలగాలి. దేవుని వాక్యాలు చూస్తామంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో 13వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. వారు తెలియకే కొందరు దూతలకు ఆతిథ్యం ఇచ్చిరను. అందుకే పౌలు గారు కూడా ఆతిథ్యం ఇటు యందు ఆసక్తి కలిగి ఉండమని చెప్పాడు. ఆతిథ్యం అనేది ఇవ్వగలగాలి. ఆ యొక్క ఆతిథ్యాన్ని ఇవ్వగలిగినటువంటి వారంగా ఉండగలిగినప్పుడే దేవుని సన్నిధిలో దేవుని చేత దీవించబడతామని జ్ఞాపకం చేస్తున్నాడు మాకు. అందుకే యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఆయన ఒక మాట చెప్తా వచ్చాడు. ఆ గొర్రెలను మేకలను 2 గుంపులుగా చేశాడు. ఒక గుంపుతో ఏమన్నా అంటే, మీరు నాకు ఆహారం ఇచ్చారు, మీరు నాకు దాహానికి ఇచ్చారు, మీరు నాకు వస్త్రాలకు ఇచ్చారు, నేను ఇబ్బందుల్లో ఉంటే నన్ను పరామర్శించారు, నేను ఇదిగో మరి జబ్బుతో ఉంటే నాకు సహాయం చేశారు అని వారితో చెప్పి మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. వాళ్ళు అంటున్నాడు, అదిగా ప్రభువా, మేము ఎప్పుడు చేసామయ్యా మీకు ఇవన్నీ? నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు, నువ్వు ఎప్పుడు దప్పికొన్నావు, నువ్వు ఎప్పుడు చలితో ఇబ్బంది పడ్డావు, నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఇదిగో రోగంతో ఉన్నావు నాయన అని మేము ఎప్పుడు నీకు ఇచ్చాం ప్రభు అని అడుగుతా ఉన్నావు. ప్రభు చెప్తున్నాడు కదా, ఇదిగో మీలో మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిని కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభు చెప్పాడు అక్కడ వాళ్ళతో. 2వ గుంపుతో అంటున్నాడు, మీరు నాకు ఏం చేస్తారా అని అడిగితే వాళ్ళు అడుగుతున్నారు కదా, నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి? నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు ఎప్పుడు రోగంతో ఉన్నావు? నాకు రోగంతో కనపడ్డావా? నువ్వు ఎప్పుడైనా నువ్వు చలితో బాధపడుతూ నాకు కనపడ్డావా అని వాళ్ళు అడుగుతున్నారు 2వ గుంపు మేకలు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఆతిథ్యం ఇవ్వటందు ఆసక్తి కలిగి ఉండండి అని పౌలు చెప్పాడు. మన జీవితాల్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనం ఎవరికి ఇస్తున్నామో మనకు తెలియదు. మనం ఎవరికి ఇస్తున్నామో తెలియదు. అయితే ఇక్కడ అబ్రహాము కూడా దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు కనుక దేవుడు అబ్రహామును దాటి వెళ్ళలేకపోయాడు. దాటి వెళ్లకుండా దేవుడు ఆతిథ్యాన్ని స్వీకరించి ముందుకెళ్ళినాక ఇప్పుడు మళ్ళా వెనక్కి వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా వెనక్కి వస్తుంటాడు కదా, ఇదిగో నేను చెయ్యబోయే కార్యమును నా స్నేహితుడైన అబ్రహాముకు దాచుదునా. 18వ అధ్యాయం 16-17 వచనాల్లో అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచి అబ్రహాము వారిని తాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచుదనా సొదొమ గొమొర్రాల గురించి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం ఇక్కడ దేవునితో బేరం ఆడుతా ఉన్నాడు. దేవునితో బేరం ఆడుతున్నాడు. దేవా, అదిగో ఒక 50 మంది నీతిమంతులు అనుకో, పట్టణాన్ని నాశనం చేస్తావయ్యా, వాళ్ళతో పాటు 50 మంది కూడా నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు. దేవుడు చేయనని చెప్పాడు. 40 మంది ఉంటే 40 మంది ఉన్నా కానీ నేను చేయనన్నాడు. ఆ తర్వాత 30 మంది ఉంటే 30 మంది ఉన్నా చేయనని చెప్పాడు. ఒకవేళ 20 మంది ఉంటే 20 ఉన్నా చేయనన్నాడు. ఒకవేళ అక్కడ 10 మంది కనపడితే 10 మంది ఉన్నా సరే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. 10 మంది కూడా అక్కడ లేరు. ఎంతమంది ఉన్నారు? 10 మంది కాదు, కనీసం 5గురున్నా కాపాడేవాడు దేవుడు. కానీ 4గురే ఉన్నారు. 4గురిని బట్టి కాపాడలేడు కనుక వాళ్ళని బలవంతంగా చేతులు పట్టుకొని బయటికి లాక్కొని వచ్చారు. గమనించారా? బయటికి లాక్కొని వచ్చారు. అయితే అబ్రహాము దేవుడిని అడుగుతున్నాడు, దేవా, నీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే ఇప్పుడు నీ దాసుడైన నన్ను దాటిపోవద్దు. దేవుడు తన దాసుని అబ్రహామునే దాటిపోలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అతనిలో ఉన్న లక్షణాలు మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ లక్షణాలు మనలో ఉంటే మనల్ని దేవుడు దాటిపోడు. అలాగే కొత్త నిబంధనలో మరో వ్యక్తిని మనం చూడగలుగుతాము.
మార్కు సువార్తలు 10వ అధ్యాయం చూడండి, 46 దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడి పేరు ఏంటంట? బర్తిమయి. ఇక్కడ బర్తిమయి అంటే తిమ్మయ్య అనేటువంటి వాడి యొక్క కొడుకు అనమాట. తిమ్మయ్య అనేటువంటి వాడి కొడుకు, వాడి పేరు. అయితే ఇప్పుడు వాడు ఎక్కడ కూర్చున్నాడా అంటే ఎరుకో పట్టణానికి పోయే దారిలో కూర్చున్నాడు. ఎరుకో పట్టణానికి పోయే దారి చాలా భయంకరమైంది. ఎందుకని? మంచి సమరమైన కథలో ప్రభువు చెప్తాడు అక్కడ అది దొంగలుండే దారి, దోపుడుగాళ్ళు ఉండే దారి, అదే అసహ్యమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి ఆ దారి అక్కడ జరుగుతూ ఉంటాయి అన్ని కూడా. కనుక ఆ శాపంతో కూడి అన్ని కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారంట? ఎరుకో పట్టణమునకు వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఎరుకో పట్టణం దగ్గరగా వచ్చేసారు. యెరూషలేములో నుంచి ఎరుకో పట్టణానికి వచ్చేసారు వాళ్ళు. ఆ వచ్చినప్పుడు ఏమైందయ్యా అంటే ఆ దారిలో కూర్చున్నాడు. ఎందుకట? యేసు ప్రభు వారిని కటాక్షాన్ని కోరుకోవాలని, యేసు ప్రభు వారి కరుణ కోరుకోవాలని వాడు కూర్చొని వాడు అడుగుతా ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఎరుకోలను చూస్తున్నాడని ఎరిగిన వారు అనేక మంది జన సమూహాలను ఆయన్ని వెంబడించారు. వారిని వెంబడించినప్పుడు ఆయన వారి సమూహంలో ఉండి వెళ్తున్నప్పుడు ఈ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని అంటాడు కదా, నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేసింది. నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ఇక్కడ అనేక మంది జన సమూహాలు ప్రభువారిని వెంబడిస్తున్నారు. అనేక మంది ఆయన మీద తాకుతా ఉన్నారు, పడతా ఉన్నారు. అనేక మంది ప్రభు అని ఆయన పిలుస్తున్నారు. వారెవ్వరిని కూడా దేవుడు పట్టించుకోలేదు. ఆయన త్రోవలో వెళ్తూ ఉన్నాడు. కావాలని ఆశ కలిగి వచ్చి ముట్టిన వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదురుగా నిలబడి ఆయన చూసిన వాళ్ళకి కరుణ కలుగుతూ ఉంది. అయితే త్రోవ పక్కన ఎక్కడో దూరంగా కూర్చున్నాడు కదా. వృక్షం ఎత్తుకునేవాడు ఎక్కడ ఉంటాడు? రోడ్డుకు చివరు ఉంటాడు, త్రోవకి పక్కన ఉంటాడు చివరిలో. అయితే అక్కడ కూర్చున్న వీడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని చెప్పినప్పుడు అక్కడ ఉన్న జన సమూహాలు ఏం చెప్పారంట? వాడిని ఊరుకుండమని వాడిని గద్దించారట. వాడిని గద్దించారు. అయితే యేసు ప్రభు వారు ఏం చూశాడు? యేసు ప్రభు వారు ఏం చూశాడు? ఆ దారి పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడిని చూశాడు. ఆ దారి పక్కన కూర్చున్న గుడ్డివాడిని చూశాడు. ఎందుకంటే వాడు దావీదు కుమారుడుగా ప్రభువుని గుర్తించాడు. వాడు దేవుని దగ్గర కరుణ కటాక్షం దొరుకుతుందని వాడు గుర్తించాడు. ఆయన దర్శిస్తే ఆయనకి, ఆ గుడ్డివాడికి చూపు మందగానని తెలుసుకున్నాడు. కనుక జనసమూహాలు గద్దించినప్పటికీ వాడు ఏం చేశాడంట? మరి ఎక్కువగా కేకలు వేశాడు. మరి ఎక్కువగా కేకలు వేశాడు. దేవుని కటాక్షం కావాలంటే, దేవుడు మనల్ని దాటిపోకుండా ఉండాలంటే జనసమూహాలు ఏమైనా చెప్పుకోనియండి. జనసమూహాలు మనల్ని మరి ఎలాగైనా మాట్లాడవచ్చు. కానీ మనం మాత్రము మన దృష్టి అంతా, మన విశ్వాసం అంతా, మన మనసు అంతా ఎక్కడ ఉండాలట? ఆయన మీదే ఉంచాలి. ఆయన మీదే ఉంచాలి. కారణం ఏంటంటే ఆయన దాటిపోతే మరలా వెనక్కి రాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఎరుకోలోంచి దాటి వెళ్ళిపోయినట్లయితే గుడ్డివాడికి మళ్ళా దొరకడు. ఆయన గుడ్డివాడు తన జీవితంలో గుడ్డితనంతో వాడు చచ్చేవాడుగా ఉంటాడు. కానీ ఆ గుడ్డివాడికి గుడ్డితనంతో చావటం ఇష్టం లేదు. అందుకొరకే యేసు గురించి, నజరేయుడైన యేసు గురించి వాడు విని, ఏమైందట? యేసు గురించి విన్నాడు. యేసు గురించి విని ఇప్పుడు ఆయన కరుణ కొరకు, ఆయన కటాక్షం కొరకు కేకలు వేస్తా ఉన్నాడు. కేకలు వేస్తా ఉన్నారు. జనసమూహాలు వాడిని గద్దిస్తున్నారు, ఊరుకోరా అని. కానీ మరీ గట్టిగా కేకలు వేశాడు. దేవుని కరుణ కటాక్షం మనకు దొరకాలంటే, దేవుడు మనల్ని దాటిపోకుండా ఉండాలంటే మన జీవితాల్లో మనము ఏం చేయాలంట? ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు ఎదురు చూచి ఆయనను పిలవాలి, ఆయన గుర్తించాలి.
ఆయన పిలిచినప్పుడు జన సమూహాలు ఒకవేళ మనల్ని తప్పుగా అనుకుంటున్నారేమో అనుకోవచ్చు. మనం కొంతమంది ప్రార్థనకి వెళ్తా ఉంటే పక్కోళ్ళు ఏదో అనుకుంటున్నారు ఆగిపోయిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను. ప్రార్థనకి వెళ్తా ఉంటే అమ్మో భక్తులమ్మా అంటున్నారని చాలా మంది ఆగిపోయారు. అలాంటి వారు ఎంతో మందిని చూశాను. అయితే నువ్వు భక్తురాలు అనుకొని భక్తులమ్మ అనుకొని నేను ఎగతాళి చేసినా సరే నీవు మాత్రం ఏం చేయాలంట? కరుణా కటాక్షం కావాలంటే కేకలు వేయాలి, ఆయన పిలవాలి. ఆటంకాలు రావచ్చు ఆయన పిలుస్తుంటే, అయినా సరే ఆగకుండా ఆయన పిలవగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఆగకుండా ఆయన పిలవగలుగుతావో జన సమూహాలు నిన్ను ఎంతగా నిన్ను గద్దించి నిన్ను ఆయన దగ్గరికి చేరకుండా అడ్డగించినప్పటికి కూడా ఆయనే వచ్చి నీ దగ్గర నిలబడతాడు. హల్లెలూయా. ఇప్పుడేమన్నాడు? ఆ గుడ్డివాడి దగ్గరకు వచ్చి అక్కడ నిలబడి అంటున్నాడు కదా. అప్పుడు యేసు నిలిచి వాని పిలవండి. యేసు నిలిచి ఏం చెప్పాడంట? వానినే పిలువుడి. ఇప్పుడు జన సమూహాలు ఏం చేశారంట? ఆ గుడ్డివాడిని పిలిచారంట. ఇదిగో రే గుడ్డోడా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను పిలుచుచున్నాడని చెప్పారు. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము అని వానితో చెప్పారట. అప్పుడు దాకా ఏమన్నారు? నోరు మూసుకోరా, నువ్వు గుడ్డోడికి పక్కనుండరా, నువ్వు అడుక్కునేవాడు అడుక్కోరా, మేమే ఆయన పుట్టుకోలేకపోతున్నాం, మేమే ఆయన దగ్గరకు వెళ్ళలేకపోతున్నాం, ఆయన మా వైపు చూడలేకపోతున్నాడు, మేము ఆయన్ని మాట్లాడలేకపోతున్నాము, మధ్యలో నీ గొడవ ఏందిరా అన్నారు. కానీ నీ జీవితంలో ఆయన గురించిన ఆశ ఉన్నట్లయితే, నేను ఇప్పుడు ఖచ్చితంగా ఆయన కలుసుకోవాలన్నటువంటి ఆ యొక్క తృష్ణ ఉన్నట్లయితే, నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని నువ్వు అధిగమించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పిలుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు తన కటాక్షాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దాటిపోడు. దేవుని యొక్క సన్నిధులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు గుడ్డివాడిని దాటిపోలే, జనసమూహాలు దాటి వెళ్ళిపోయారు. జనసమూహాలు వాడిని గద్దించారు నోరు మూసుకోమని. కానీ ప్రభువు వాడిని దాటిపోకుండా అక్కడ ఉండి వాడిని పిలవమని చెప్పాడు. వాడి దగ్గరకు వచ్చినప్పుడు నీకేం కావాలరా బాబు అంటే, నీకేం కావాలని ప్రభు వాడిని అడిగినప్పుడు అంటాడు కదా, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయి, నాకు దృష్టి కలుగు చేయమని చెప్పాడు. దేవుడు వాడిని ముట్టాడు, వాడికి స్వస్థత కలిగింది, వాడికి దృష్టి కలిగింది. వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళను. హల్లెలూయా. ఏం చేశాడంట? ఆయన వెంట వెళ్ళిపోయాడు. ఇంకెందుకు నాకు ఈ జీవితము, ఆ భ్రష్ట జీవితం నాకు అక్కర్లేదు. ఆ సంచి పడేశాడు, ఆ రోత పడేశాడు, ఆ సమస్తమైన పాపాన్ని పడవేశాడు. ఇప్పుడు నాకు అవేం అక్కర్లేదు. ఇంకా ఇప్పుడు నాకేం కావాలంటే ఆయన కావాలని ఆయన వెంట వెళ్ళిపోయాడు అని రాస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము దేవుని కొరకు ఆశపడినట్లయితే, దేవునికి మొర్రపెట్టినట్లయితే, కేకలు వేసినట్లయితే, ఒకవేళ జన సమూహాలు మన చుట్టూన్న వారు అనేక రీతులుగా మనల్ని అవమానించినప్పటికి కూడా మనము దేవుని మీద మన దృష్టిని నగ్నం చేసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా నిన్ను దాటిపోయేవాడు కాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు ఆయన మన మొరను ఆలకించకుండా తప్పించుకునేవాడు కాదు. అబ్రహాం అడిగాడు ఏమని? నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దు, నీ దాసును దాటిపోవద్దు అన్నాడు. ఆయన కటాక్షము అబ్రహాం మీద కలిగింది, అబ్రహామును దాటిపోలేదు. అలాగే ఇక్కడ గుడ్డివాడి మీద ఆయన కటాక్షం కలిగింది, ఆయన కరుణించమని వేడుకున్నాడు కాబట్టి ఆయన కరుణ వాడి మీద కుమ్మరించి వాడిని కరుణించాడు, వాడికి స్వస్థతనిచ్చాడు, వాడి జీవితంలో ఆశీర్వాదం పొందాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా అబ్రహాము లాగా కటాక్షాన్ని కలిగి ఉండాలి, ఆయన దాసులుగా ఉండగలగాలి, ఆతిథ్యాన్ని ఇవ్వగలగాలి. ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. అలాగే
గుడ్డివాళ్ళలాగా మనము ఆయన కరుణ కొరకు కేకలు వేయాలి. ఆయన కరుణ కొరకు కేకలు వేయటం మాత్రమే కాదు, ఆయన వచ్చేటువంటి దారిలో మనం ఉండగలిగి ఆ దారిలో ఉండి మనం కరుణ కొరకు కేకలు వేయాలి. ఆయన కరుణ కొరకు మనం కేకలు వేసినప్పుడు అవమానం కలగవచ్చు, ఇతరులు మనల్ని ఏమైనా అనొచ్చు, కానీ దాన్ని మనం పట్టించుకోకుండా మరి ఎక్కువగా ఆయనకి మనం మొర్ర పెట్టగలిగినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మనం దాటి వెళ్ళేవాడు కాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎల్లప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో ఆయన కలిగి ఉండటానికి, ఆయన మనల్ని దాటి వెళ్లకుండా ఉండటానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. దేవుడు దాటి వెళ్ళిపోతే మన జీవితాలు భ్రష్టమైపోతాయి కదా. దేవుడు దాటి వెళ్ళిపోతే అబ్రహాం ఏమయ్యేది? లోతు కుటుంబం కూడా నాశనం అయ్యేది. లోతు కుటుంబం నాశనం అయ్యేది. ఇప్పుడు గుడ్డివాడిని దేవుడు యేసుప్రభు దాటి వెళ్తే ఏమయ్యేది? వాడి జీవితాంతం గుడ్డితోనే ఆ భిక్షగాడు కానీ చచ్చేవాడు. కానీ ఇప్పుడేమైంది? వాడు అంధత్వం పోయింది, వాడు దృష్టి కలిగి ప్రభువుతో పాటు వెళ్ళాడు సాక్ష్యం చెప్పడానికి. కనుక మనం కూడా మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని కటాక్షాన్ని పొందిన వారమై ఆయన మనల్ని దాటిపోకుండా మనము చూసుకోవాలి. ఆయన మనల్ని దాటిపోయాడంటే మన జీవితాల్లో గొప్ప నష్టాన్ని పొందుతాం. ఆ నష్టం మనకు జరగకుండా దేవుని మనం కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఆయన కొరకు మొర్రపెట్టి ఆయన కరుణ కటాక్షాన్ని మనం పొంది ప్రభు బిడలుగా మనం జీవించాలని దేవుడు మనం కోరుకుంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేనా మనము అబ్రహాం వంటి వారంగా, భర్తిమయ్య వంటి వారంగా మన జీవితాల్లో ప్రభు కటాక్షము, ప్రభు కరుణ కొరకు ఎదురు చూసి దానితో మన జీవితాలని తృప్తి పొందించుకొని ప్రభుకి సాక్షులుగా ఉందాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా అందరం కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేద్దాం.